గాజువాక సమగ్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులతో ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్, తాగునీరు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మైదానాలు, రోడ్లు తదితర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తానని తెలిపారు. శాఖలన్నింటినీ సమన్వయపరిచి అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని తెలిపారు. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయడం ద్వారా అభివృద్ధి అన్నది మరింతగా మెరుగుపడుతుందన్నారు. జోనల్ కమిషనర్ బంటు సన్యాసినాయుడు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరి జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్లో మరి జోనల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో 19 వార్డులు ఈ జోన్లో ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరితోని అధికారులతోని జీవీఎంసీ అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగిందండి. ముఖ్యంగా గ్రౌండ్స్ సంబంధించి అంటే ప్రయారిటీ నా దృష్టిలో కొన్ని ప్రయారిటీ పెట్టుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏదైతే ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ గ్రౌండ్స్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ మేము గతంలో ఐడెంటిఫై చేసాం. ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాని మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిస్థాయి డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత కొన్ని చెరువులు ఉన్నాయి, వాటికి దాన్ని పరిరక్షించి వాటికి వాకింగ్ ట్రాక్ అంతా వేయడానికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువగా మనకి ఈ లైటింగ్ ప్రాబ్లం ఉంది. లైటింగ్ ప్రాబ్లం మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో అది బాగలేదు, దాని మీద రివ్యూ చేయాలి, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మరి నా దృష్టి కొన్ని తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ లైటింగ్ సమస్య తీరేటట్టుగా మన వాటి మీద కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్స్, ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది కనుక గాజువాక నుంచి లంకిలపాలెం వరకు కూడా సర్వీస్ రోడ్స్ని వెంటనే ప్రిపేర్ చేయమని చెప్పేసి వాటి మీద కూడా మరి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే టిడ్కా హౌసింగ్ మీద కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మొదట్లో 2019లో ఇచ్చినటువంటి లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. మేము ఇచ్చాం, ప్రొసీడింగ్స్ ఇచ్చాం. సర్టిఫికేట్స్ అంటే ఆ ప్రొసీడింగ్స్ని మరి హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా రివ్యూ చేసామండి. అలాగే యూజీడీ ఒకటి, వాటర్ సప్లై ఒకటి, అంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ప్లానింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ దాని మీద కూడా రివ్యూ చేసుకున్నాం. అయితే ఇది ఇనీషియల్గా కనుక ఒక 2 అవర్స్ మాత్రం మేము రివ్యూ చేసాం. ఇంకొక మళ్ళీ 15-20 రోజుల్లో మళ్ళీ పూర్తిస్థాయి రివ్యూ చేసి ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి, ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామండి. అందుకే అన్ని పార్టీల వారిని కూడా అందరూ కార్పొరేటర్స్ పార్టీలకు అతీతంగా అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి రివ్యూ చేసాం. అంతా పాజిటివ్గా జరిగింది. ఇంకా మంచిగా చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.